బిగ్ బాస్‌లో అవకాశం ఎప్పుడొచ్చింది? అసలు ఎవరు కాల్ చేసిర్రు? అసలు ఏంది? అంటే మీకెప్పుడు తెలిసింది బిగ్ బాస్‌కి వెళ్తుండని? బిగ్ బాస్‌కి ఫస్ట్ కాల్ వచ్చినప్పుడే రాము నాతోటి డిస్కషన్ చేశాడు. ఫస్ట్ ఓకే. కాల్ మా టీవీ నుంచి గారు ఫోన్ చేశారు. ఓకే. 3 మంత్స్ బ్యాక్, ఇప్పుడు కూడా కాదు, 3 మంత్స్ బ్యాకే చేశారు. అన్న ఇట్లా బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది మరి, కానీ ఏం వెళ్తాం, మనకి ఇప్పుడున్న వర్క్సే చాలా ఉన్నాయి కదా, ఫుల్ ఆల్రెడీ రావాల్సినంత ఫేమ్ వచ్చేసింది, సక్సెస్ కూడా వచ్చింది, ఇప్పుడు కొత్తగా బిగ్ బాస్కి వెళ్ళి చదివించుకునేది ఏముందని అంటే, లేదు రాము ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి, ఇంకా మనం రీచ్ అవుతాం, ఇంకా బెటర్ రీచ్ అవుతాం, మనం కూడా 10 మందికి నచ్చుతాము, ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు అని నేను అనుకోవడం, రాము అనుకోవడం, ఇంకా మిగతా మా మా టీం అందరం అనుకోవడం. సో ఫైనల్గా ఒక డిసిషన్ అనుకొని ఇంకెళ్ళిపోయాం. ఓకే. అలా సో, అంటే అనుకోని ఎళ్ళిర్రు గదా! అంటే ఈయనకు ఎళ్ళాలని ఉండేనా రాముకి? లేదు లేదు, వెళ్ళాలని స్టార్టింగ్లో లేకుండా ఉండే, అసలు నేను ఓకే. ఎందుకన్నా నేను పోను, ఏం ఇక్కడే హ్యాపీగా ఉంది కదా, బ్రహ్మాండంగా ఉంది, మంచి సాంగ్స్, అసలు ఒక్కరోజు కూడా గ్యాప్ లేదు రాముకి, అంత ఫుల్ షూటింగ్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, పాడే సాంగ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నప్పుడు అంత వెళ్ళాల్సినంత ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఏం లేదు కదా అని రాము ఫీలింగ్ ఉండే. ఓకే. కాకపోతే నేను లేదు రాము, సరే ఇవన్నీ ఎప్పుడు ఉండేవి, ఇవి ఖచ్చితంగా రేపు కూడా ఉంటాయి, బట్ నువ్వు బిగ్ బాస్కి వెళ్తే ప్రతి ఇంట్లోకి వెళ్తావు, ప్రతి ఇంట్లో ఒక్కడివి అవుతావు ఖచ్చితంగా, ఎందుకంటే బిగ్ బాస్ అనేది ప్రతి ఇంట్లో అందరూ చూస్తారు, నైట్ ఫ్యామిలీతో కూర్చొని అందరి ఇళ్ళలోకి మనం వెళ్తాం, వాళ్ళ మనసుల్లో ప్లేస్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆపర్చునిటీ మళ్ళీ వస్తుందో రాదు, ఇప్పుడైతే వచ్చినప్పుడు మనం క్యాచ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో సాధించుకోవాలి అని గట్టిగా మనోడికి చెప్పాను. మనోడు కూడా ఓకే డన్ అంటే, మనోడికి నేను ఒక బ్రదర్ ఫీలింగ్, ఒక పెద్దన్నలాగా, వాళ్ళ ఇంట్లో కూడా అంతే సేమ్, నన్ను వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ అన్నగారు కానీ, వాళ్ళ ఫాదర్ కానీ అందరూ వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా చూసుకుంటారు. సో ఖచ్చితంగా డిసిషన్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఓకే.